దేశవ్యాప్తంగా ఆపరేషన్ అభ్యాస్ 244 జిల్లాలలో మోగిన ఎమర్జెన్సీ సైరన్లు వైమానిక దాడుల పట్ల ప్రజలకు వివరణ. హైదరాబాద్ లోను 4 చోట్ల మాక్ డ్రిల్, ఎమర్జెన్సీ సమయంలో సన్నద్ధతపై అవగాహన. మాక్ డ్రిల్ లో పాల్గొన్న ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోవడంపై కసరత్తు. భారత సైన్యం సమర్థవంతంగా లక్ష్యాన్ని ఛేదించింది. ఉగ్రవాదులకు సరైన బుద్ధి చెప్పాము అన్న రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. ఆపరేషన్ సింధూర్ తర్వాత అప్రమత్తమైన పాకిస్తాన్ ప్రతీకార దాడులకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. పాక్ దుస్సాహసాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధం, ఏమాత్రం వెనక్కి తగ్గేది లేదు అంటున్న భారత ఆర్మీ. ఎల్ఓసి వద్ద అమాయక ప్రజలపై పాక్ కాల్పులు, 15 మంది పౌరులు మృతి, 42 మందికి గాయాలు. పాక్ పై భారత్ దాడుల నేపథ్యంలో అమెరికా అప్రమత్తం, తమ పౌరులు సురక్షిత ప్రాంతాలలో తలదాచుకోవాలి అని సూచన. దేశవ్యాప్తంగా 18 ఎయిర్పోర్టులు మూసివేత, భద్రతా కారణాలతో 200కు పైగా విమానాల రద్దు. జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా అత్యవసర భేటీ, ప్రజల భద్రత పట్ల ఉన్నతాధికారులతో కీలక చర్చ. ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో అప్రమత్తం, ఉత్తరప్రదేశ్లో రెడ్ అలర్ట్, పౌరులకు రక్షణ కల్పించేందుకు సిద్ధంగా ఉన్నామన్న యూపీ డీజీపీ. వైఎస్ఆర్సీపీ పార్లమెంటు నియోజకవర్గ పరిశీలకులతో వైఎస్ జగన్ భేటీ, పార్టీ బలోపేతం, బూత్ కమిటీలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి అని దిశానిర్దేశం. 2014లో చేసినట్లే ఇప్పుడు కూడా బాబు ప్రజలను మోసం చేస్తున్నారు, వచ్చే ఎన్నికల్లో తప్పకుండా వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తుంది అన్న వైఎస్ జగన్. రేపు ఉదయం 11 గంటలకు అఖిలపక్ష సమావేశం, ఆపరేషన్ సింధూర్ గురించి వివరించనున్న కేంద్రం. కుటిల బుద్ధిని చాటుకుంటున్న పాకిస్తాన్, భారత ఫైటర్ జట్టును కూల్చినట్లు ఫేక్ న్యూస్ ప్రచారం. కర్రెగుట్టలో భారీ ఎన్కౌంటర్, ఎదురుకాల్పుల్లో 26 మంది మావోయిస్టులు మృతి. అల్లూరు జిల్లా వై రామవరం అడవుల్లోనూ ఎన్కౌంటర్, భద్రతా బలగాల కాల్పుల్లో 4 మావోయిస్టులు హతం. స్వల్ప లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్స్, సెన్సెక్స్ 105, నిఫ్టీ 34 పాయింట్లు ప్రాఫిట్స్. కాసేపట్లో కేకేఆర్ వర్సెస్ చెన్నై మ్యాచ్, ఈడెన్ గార్డెన్స్ వేదికగా తలపనున్న జట్లు.